నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఈరోజు పలు పక్షాలు ఘనంగా నిర్వహించాయి. ఆయన దేశానికి అందించిన సేవలను పలువురు కొనియాడారు. గోదావరికని పారిశ్రామిక నగరంలో దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద విగ్రహానికి పలు పక్షాలు పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షతగా SC/ST బిజినెస్ మానిటర్ కమిటీ మెంబర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ ప్రధాన కార్యదర్శి కవ్వంపల్లి సతీష్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, మాజీ శాసనసభ్యుడు కోరకంటి చందర్, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ వెంకటస్వామి, సర్కిల్ ఇన్స్పెక్టర్ 1 టౌన్ ఇంద్ర సేనారెడ్డి పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కేకును కట్ చేశారు. పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గట్ల రమేష్, ముస్తఫా, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్, రాష్ట్ర కార్యదర్శి ఇరుగురాల కిష్టయ్య, AITC జాతీయ కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, దళిత నాయకులు పులి మోహన్, కోటగిరి పాపయ్య, JV రాజు, పర్లపల్లి రవి, దాసరి ఎల్లయ్య తదితరులు ఉన్నారు. తరపున సోదరుని వేదికపై కోరుతున్నాం. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నవీన్ గారిని వేదికపై రావాల్సిన కోరుతున్నాను. MRPS సీనియర్ నాయకులు దాసరి ఎల్లయ్య, నాయకులు తమ్ముడు పుష్పక సంతోష్ సభకు చేయమని చెప్పాల్సిన కోరుతున్నాను. బాబు జగ్జీవన్ కార్యక్రమానికి ముఖ్య అన్న గారికి, CI గారికి, మిగతా కార్పొరేటర్లందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరికీ జై భీమ్ తెలియజేస్తుంది. రాజేంద్ర గారి సభకు జయభీం చేయాల్సిన కోరుతున్నాము. అందరికీ బాబు జగ్జీవన్ రామ్ ఆలోచన విధానం, రాణీల ఆలోచన విధానం. MRPS నాయకులు పల్లె బాబన్న గారిని, వారి బృందాన్ని అందరూ కూడా ధర్మేంద్ర గారిని సభస్థల వద్ద ఆహ్వానిస్తున్నాం. కేక్ కటింగ్ కార్యక్రమం అవుతుంది. అన్న సభస్థలంలోకి రండి. తర్వాత అందరం కలిసి వెళ్ళి మహనీయునికి పూలమాల వేద్దాం. మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. చెప్పులు కుట్టేవాడు మళ్ళీ చెప్పులు కుట్టడమే కాకుండా ఈ దేశాన్ని శాసించి పాలించే స్థాయికి ఖచ్చితంగా ప్రతి దళిత బిడ్డ ఎదగవలసిన అవసరం కూడా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఇంత చదువుకొని, ఇంత వ్యవస్థ ఉండి, ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా చెప్పులు కుట్టుకునడో ఇంకా ఏదో చేయడమే కాదు, ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని కూడా శాసించే వరకు కూడా, అక్కడి వరకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉన్నది. దానికి మనకు అంబేద్కర్ గారు అలాగే జగ్జీవన్ రామ్ గారే ఆదర్శంగా తీసుకొని వాళ్ళను నిత్యం కూడా వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళ జీవిత చరిత్రను, వాళ్ళు చేసిన పోరాటాలను ఎప్పటికప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. తప్ప మనం ఇంకా చెప్పులు కొట్టుకునడో, మనం ఇంకా వ్యవసాయం చేసుకునడో, మనం ఇంకా ఏదో చేసుకుంటూ మన స్థాయిలో మనం ఉంటే మనకెప్పుడు కూడా గుర్తింపు రాదు. కనుక దయచేసి నా అప్పీల్ అంతా ఒకటే, మన కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ,
మన జాతికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక ఎస్సీలే కాదు, ఎస్సీ ఎస్టీ దళిత బహుజనులందరూ కూడా, బీసీలు కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిపోయి ఈరోజు ఉద్యోగాలు లేక చదువు లేక సమాజంలో వివక్షకు గురై ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఏమీ సాధించుకోలేక వెనుకబడిపోతున్న తరుణాన్ని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఒక ఐక్యతతోటి ఈ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా ప్రతి వాడు చదువుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనేది మన ప్రాంత ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలి. ఆ కలిసి వచ్చినప్పుడే కాదు, మనమందరం కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతాం కనుక ఆ సాధనలో మనం ఎప్పుడు కూడా నిరంతరం కీర్తిశేషులు జగజీవన్ రామ్ గారిని, అంబేద్కర్ గారిని, వారి ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ బాబు జగజీవన్ రావు గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ మన జాతి సంపద. 78 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ప్రజలు అట్టడుగునే ఉన్నారు. పేదోడి స్థానంలో ఉన్నాడు. కులవివక్షత ఉన్నది, ఇంకా అడుగు బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, ఇంకా వైట్ రేషన్ల కోసం క్యూ కట్టి వేల లక్షల మంది లైన్లో ఉంటా ఉన్నారు. పేదరికం పెరుగుతూ ఉన్నది తప్ప తరగడం లేదు. దీనికి అంతటి కారణం ప్రజల్లో చైతన్యం లేక. మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి అంబేద్కర్ అనేక ఏళ్ళు రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి రాచి మనకు అందిస్తే ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు, ప్రజా హక్కులు, కార్మిక కర్షక హక్కులు, ఈ పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలో పార్లమెంటు సభ్యులు కానీ, అసెంబ్లీ ఎమ్మెల్యేలు కానీ, కింది స్థాయిలో ఉన్న సర్పంచ్ నుండి వార్డు మెంబర్ లాగా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజా హక్కులను కాపాడి ప్రజలందరినీ కూడా ఈ భారత రాజ్యాంగంలో సభ్యులను చేయవలసినటువంటి బాధ్యత ఉంది. పబ్లిక్ ఒక దళిత బిడ్డకో లేకపోతే ఇంకెవరికో ఒక కులానికే కాదు, దేశం మొత్తానికి ఆయన రిజల్యూషన్స్ తీసుకురావడం వల్ల 71, 72లో మన దేశం ఆర్థిక పరిస్థితుల్లో ఉండేది. ఆ పరిస్థితులలో ఈయనున్న మన జగజీవన్ రావు గారు ఉన్నప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలతోనే దేశము మళ్ళీ తదాస్థితికి చేరుకొని ముందుకు పోగలిగింది. దానికి దేనివల్ల? చదువు వల్లనే, అతనికి ఉన్న జ్ఞానం వల్లనే. కాబట్టి దయచేసి అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి, ఎవరైనా మీ పిల్లలు కానీ ఎవరైనా మీ పక్కన కానీ మీరున్న ప్రదేశంలో పిల్లలను ఫస్ట్ చదివించడం నేను చెప్పండి, చదివియాల. కొంతమంది ఏం చేస్తారంటే 10th కాగానే డ్రాప్అవుట్ చేసి ఏదన్నా పనికి తీసుకుపోవడం. చాలామంది ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ప్రతి చిన్న పిల్లల నుంచి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు 12వ తరగతి వరకు అందరికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉంది. ఒక నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా ప్రజలను చైతన్యం చేయడంలో, ఉద్యమంలో భాగస్వాములైనటువంటి నా వంతు బాధ్యతగా ప్రతి ఇంటికి ఒక 60,000 పుస్తకాలను ప్రింటింగ్ చేయాలి. దాంట్లో బాబు జగజీవన్ రామ్ గారు సంబంధించినటువంటి ఆశయాలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆశయాలు, అదేవిధంగా మన జ్యోతిబా పూలే గారి ఆశయాలను సంబంధించి మన ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన రక్షణ చట్టాలను కూడా దాంట్లో పొందుపరిచి నాకు పుస్తకము ఇవ్వాలని చెప్పిన అతి త్వరలోనే ఆ పుస్తకం వస్తుంది. తప్పకుండా ఆ పుస్తకము ప్రతి ఇంటికి రామగుండం నియోజకవర్గంలో ఉన్న 65,000 ఇండ్లకు తప్పకుండా ఆ పుస్తకం పోయేటువంటి విధంగా కార్యాచరణను తీసుకున్నాను. అది తప్పకుండా మీ యొక్క మా సమతా వేదిక కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘాలు కానీ అందరం కూడా కలిసికట్టుగా, యువజన సంఘాలు అందరం కూడా ఆ యొక్క పుస్తకాన్ని ప్రతి ఇంటికి పంపిణీ చేసేటువంటి విధంగా కార్యక్రమాన్ని మనం తీసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఏటా నిర్వహించేటువంటి విధంగా ఈ సంవత్సరం కూడా పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి అంబేద్కర్ యువజన సంఘం నాయకత్వానికి ప్రత్యేకంగా జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
గోదోర్కన్ పారిశ్రామిక ప్రాంతంలో ఈస్టర్ పండుగను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో జరిగిన పండుగ ప్రార్థనా కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ, క్షమ మరియు సేవా గుణం కేవలం క్రైస్తవులే కాదు, మానవాళి అందరికీ ఆదర్శమని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆపదలు ఉన్న వారిని ఆదుకుంటూ ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు లక్ష్మణ్ జాకబ్, సింగరేణి శ్రీనివాస్, జాన్ కెనడీ, బాల్చందర్ తదితరులు ఉన్నారు. గోదోర్కన్ మార్కండేయకంలోని రెయిన్బో స్కూల్లో కరస్పాండెంట్ పిఎస్ అమరేందర్ అధ్యక్షతన నిర్వహించిన గ్రేట్ క్యారెక్టర్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, సింగరేణి శ్రీనివాస్, కార్పొరేటర్లు ధూళికట్ట సతీష్, బాలసాని తిరుపతి, సీనియర్ కళాకారుడు దామెరి శంకర్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంప్రదాయిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.